అందరికీ నమస్కారం. జనసేన పార్టీలో ఒక వింత పరిస్థితి నెలకొంది. అధికారంలో వచ్చిన తర్వాత 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, 2 ఎమ్మెల్సీలతో పార్టీ వైభవంగా వెలిగిపోతూ ఉంది. 100% స్ట్రైక్ రేట్తో విజయం సాధించిన పార్టీగా భారతదేశ చరిత్రలోనే జనసేన పార్టీకి ఒక గ్రాండ్ విక్టరీ వచ్చిందని చెప్పొచ్చు. అయితే ఈ విక్టరీ వెనకమాల ఎంతో కృషి ఉంది. 2014లో జనసేన పార్టీ పెట్టిన నాటి నుంచి పవన్ కళ్యాణ్ ఆ రోజు టీడీపీ, బీజేపీ కూటమికి సపోర్ట్ చేసి ఆ పార్టీల విజయానికి ఎంతో దోహదపడ్డాడు. ఆ రోజు 14లో విభజిత ఆంధ్రప్రదేశ్కి టీడీపీ పార్టీ అధికారంలో రావటానికి కానీ, బీజేపీ పార్టీ అలయన్స్లో అధికారంలో రావటానికి కానీ జనసేన ఎంతో సహాయపడింది. ఆ తర్వాత వచ్చే పరిణామాల్లో బీజేపీ సపరేట్గా, టీడీపీ సపరేట్గా, జనసేన సపరేట్గా 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఆ రోజు పోటీలో ఆంధ్రప్రదేశ్ మొత్తం ఓటమి పాలైంది జనసేన పార్టీ. ఒక రాజోలు నియోజకవర్గంలోనే విజయం సాధించింది. ఒకే ఒక ఎమ్మెల్యే గెలిచాడు. అయితే ఈ తర్వాత పరిణామాల్లో ఈ ప్రజల యొక్క ఆలోచన భావాన్ని బట్టి, రాజకీయాలు మారుతున్న పరిణామాలను బట్టి మళ్ళా తిరిగి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన తర్వాత చంద్రబాబుతో చేయి కలపటానికి పవన్ కళ్యాణ్ ముందుకెళ్ళి చంద్రబాబుకి కలిసి పనిచేస్తానికి జనసేన పార్టీ సిద్ధపడింది. జనసేన పార్టీకి ఒక ఎసెట్ ఉంది. ఇక్కడ జన సైనికులు కానీ, కాపు కమ్యూనిటీ కానీ అందరూ కూడా ఏకోన్ముఖంగా పవన్ కళ్యాణ్ని మాటని నమ్ముతున్నారు. వాళ్ళ కాపులు దిక్సూచి పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో కాపు ముఖ్యమంత్రి అయితే అవకాశం పవన్ కళ్యాణ్కి ఉందనే ఆలోచన కాపుల్లో బలంగా ఉంది, విశ్వాసంగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో కాపులంతా కూడా 2019 ఓటమి తర్వాత వైసీపీ పార్టీ పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుని 4 కార్లు 4 పెళ్ళాలు అని విమర్శించటం. ఆ విమర్శ ఏ స్థాయికి వెళ్ళిందంటే స్కూల్ పిల్లల దగ్గర మీటింగ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ విమర్శించడం మొదలెట్టాడు. దాంతో కాపులందరూ కూడా సీరియస్గా తీసుకుని ఎలాగైనా సరే వైసీపీ జగన్మోహన్ రెడ్డి మన టార్గెట్, మనం జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనే నిశ్చయానికి వచ్చి ఈలోపు చంద్రబాబు అరెస్ట్ చేయటం, చంద్రబాబుతో చేయగలపడం జరిగిపోయింది. ఆ తర్వాత బీజేపీ కూడా వచ్చి కూటమిలో కలిసింది. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. కాపులందరూ కూడా 100% వైసీపీకి ఒక్క ఓటు కూడా వేయకుండా కూటమి పార్టీ అభ్యర్థులకు వేసి గొప్ప మెజారిటీతో గొప్ప విజయాన్ని సాధించారు. 124 సీట్లు. అందులో జనసేన పాత్ర ఎంతైనా ఉందనేది చెప్పక తప్పదు. అది వాస్తవం. కొన్నిసార్లు కూటమి లేకపోయినా గెలిచేవాళ్ళు. అయితే ఇంత మెజారిటీలు వచ్చాయి కాదు. అందరూ యాంటీ జగన్ ఓటుతో వేయటం వలన జనసేనకి, టీడీపీకి ఆ విజయం దక్కింది. ఇలాంటి పరిస్థితుల్లో కూటమిలో అధికారం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, మనోహరు, కందుల దుర్గేష్ మంత్రివర్గంలో స్థానం సంపాదించడంతో 3 మంత్రులుగా ఉన్నారు. 4వ మంత్రిగా నాగబాబుకి ఇస్తామని చెప్పి ప్రామిస్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. అది ఇంతవరకు నెరవేరలేదు. ఆ పరిస్థితి అలా ఉంటే జనసేన పార్టీ డిసిప్లినరీ కమిటీ చాలా యాక్టివ్గా ఉంది. టీడీపీ పార్టీని కానీ, కూటమి పార్టీలో నాయకులు కానీ ఎవరైనా ఏమన్నా మాట్లాడితే ఒప్పుకునేది లేదు, పార్టీలో ఉంటాకి కూడా వీల్లేదు అనే విధంగా కట్టడి చేస్తుంది జనసేన పార్టీ. ఎవరిని? జన సైనికుల్ని. అయితే ఇక్కడే బయటికి చెప్పుకోలేరు, లోపల అంతర్గతంగా మదన పడుతున్నారు జన సైనికులు. అధికారంలో కష్టపడి టీడీపీకి 14లో గెలిపించాం, 24లో గెలిపించాం, 2 సార్లు గెలిపించాం, మనకు రావాల్సిన పదవులు కానీ, మనకు రావాల్సిన ప్రాముఖ్యత కానీ దక్కట్లేదు అనేది జన సైనికుల బాధ. ఆ బాధలో మాట్లాడితే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉంటున్నారు. అంతా ఐక్యతగా ఉండాలి, కూటమిని బలపరచాలి కేడర్ మొత్తం అని కేడర్కి ఒక సందేశం ఇస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఏ కార్యకర్త కానీ, ఏ నాయకుడు కానీ టీడీపీ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఒప్పుకోము, కూటమి ఐక్యతగా ఉండాలి, ఈ కూటమి 15 ఏళ్ల పాటన్నా కలిసి పనిచేసి రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి అనే లక్ష్యంతో ఉన్నట్టు పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నాడు. ఈ పరిస్థితి ఎలా ఉంటే కార్యకర్తలు మాట్లాడలేని పరిస్థితి.
లోకల్గా టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట జన సైనికులు ఏమైనా పదవులు అడిగినా కానీ వాళ్ళు పట్టించుకోవట్లా. పదవులు ఇవ్వకపోతే ఏమైనా పనులు అడిగినా కూడా పనులు కూడా పట్టించుకోవట్లా. ఎవరు? టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట. అదే జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట పరిస్థితి చూస్తే ఇంకో రకంగా ఉంది. జనసేన వాళ్ళు వెళ్ళి టీడీపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పనులు అడగలేకపోతున్నారు. నాయకుల దగ్గరికి, మంత్రివర్గంలో మంత్రుల దగ్గరికి కానీ, టీడీపీ నాయకుల దగ్గరికి కానీ. లోకల్గా ఉన్న పరిస్థితి ఎలా ఉందంటే ఎమ్మెల్యే కన్నా కూడా టీడీపీ సీనియర్ నాయకుల మాట ఎక్కువ చలామణి అవుతుంది కొన్ని నియోజకవర్గాల్లో. ఎందుకంటే అక్కడ టీడీపీ నాయకులు బలం ఉంది. వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రభుత్వ యంత్రాంగంతో పని చేయించుకోవడం కానీ, సిస్టమ్ ఎలా పని చేయించుకోవాలో వాళ్ళకి అలవాటైంది. ఎవరికి? టీడీపీ వాళ్ళకి. జనసేన ఎమ్మెల్యేకి కూడా పని అవ్వట్లేదు కానీ టీడీపీ సీనియర్ నాయకులకి పనులు అవుతూ ఉన్నాయి. అలాంటి పరిస్థితి జనసేన గెలిచిన నియోజకవర్గాల్లో ఉంది. మా ఎమ్మెల్యేలు మాకే పనులు అవ్వట్లేదని వాళ్ళు మొత్తుకుంటున్నారు. నాయకుడు చెప్తే ఆయన ఏమంటాడని భయపడుతున్నారు. పవన్ కళ్యాణ్ ముందుకెళ్ళి చెప్పలేని పరిస్థితి ఉంది. ఎవరికి? ఎమ్మెల్యేలకి. కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళి డైరెక్ట్గా మాకు ఈ సమస్యలు ఉన్నాయి, పరిష్కరించండి, లేకపోతే పలానా మంత్రి దగ్గరికి వెళ్ళి చెప్పాము, ఆయన చేయట్లేదు, మీరు ఒకసారి మాట్లాడండి అని చెప్పే పరిస్థితి జనసేన ఎమ్మెల్యేలకు కూడా లేదు. ఎవరి దగ్గర? పవన్ కళ్యాణ్ దగ్గర కూడా నోరు విప్పి మాట్లాడట్లా. ఇటీవల కాలంలో విశాఖపట్నంలో నాగబాబు గారు విశాఖ పర్యటన చేస్తే అక్కడ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఆ కార్యకర్తల సమావేశంలో జనసేన కార్పొరేటర్ లేడీ మహిళ కొన్ని సమస్యలు లేవనెత్తి చెప్పిన సార్లే కూర్చోవమ్మా అని ఆయన్ని మైక్ లాగేసుకుని కూర్చోబెట్టారు. ఆ తర్వాత ఆమె భర్త అక్కడ పార్టీ ఇన్ఛార్జ్ కూడా ఆయన మాట్లాడదంటే ఆయనకి కూడా అదే చెప్పారు, ఇష్టమైతే పార్టీలో ఉండడం లేకపోతే పొండి, అంతేగాని మీరు టీడీపీ కూటమి మీద ఆరోపణలు చేస్తే మట్టుకు ఒప్పుకునే పరిస్థితి లేదు అని అంతర్గత మీటింగ్లో కూడా నాగబాబు గారు సీరియస్ అయ్యారు జన సైనికుల మీద, జనసైన కార్పొరేటర్ల మీద విశాఖపట్నంలో. అక్కడ ఆ పరిస్థితి ఉంది. మరి తర్వాత చూస్తే ఎమ్మెల్యేల పరిస్థితి చూస్తే ఈ విధంగా ఉంది. వాళ్ళు జన సైనికులంతా కూడా ఏం చేయాలో అర్థం కాక కనీసం చిన్న చిన్న పదవులు కూడా ఇవ్వట్లేదు, మాకు కోఆపరేటివ్ బ్యాంకులు ఇవ్వట్లేదు, నామినేటెడ్ పదవులు పోస్టులు ఇవ్వట్లేదు, అసలు మమ్మల్ని గుర్తించట్లేదని జన సైనికులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. ఏం చేయాలో అర్థం కాదు. మరి నాయకుడికి చెప్పుకుందామంటే నాయకుడు టైం ఇవ్వడం కలవట్లా. పోతే మనోహర్కి చెప్దామంటే మనోహర్ కూడా అదే పరిస్థితి. నాగబాబు చెప్దామంటే నాగబాబు అయితే సీరియస్గా అరుస్తూ ఉన్నాడు, పార్టీలో ఇష్టమైతే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి అన్నాడు. జన సైనికులు కానీ జనసేన పార్టీ నాయకులు ఎవరో కూడా టీడీపీ పార్టీ మీద కంప్లైంట్ చేస్తాకి ఇష్టపడట్లా. పార్టీలో ఈ రకమైన పరిస్థితి ఉంది. అసలు సమస్య ఎక్కడ ఉందంటే జనసేన కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ కొన్ని పనులు వచ్చినప్పుడు, ప్రజా సమస్యలు వచ్చినప్పుడు వాటి గురించి చెబుదామని వెళ్తే టీడీపీ వాళ్ళు పట్టించుకోవట్లా. దాంతో మాకు పనులు అవ్వట్లేదు, మేము ఎమ్మెల్యేలుగా గెలిచాము జనసేన తరఫున అని నాయకుడి దగ్గరికి వెళ్ళి చెప్తాము. నాయకుడు కూడా కంప్లైంట్ అయితే తీసుకోవట్లా, కంప్లైంట్ ఇస్తారంటే ఒప్పుకోవట్లా. కార్యకర్తలు కంప్లైంట్ ఇచ్చినా ఒప్పుకోవట్లా, ఎమ్మెల్యేలు కంప్లైంట్ ఇచ్చినా ఒప్పుకోవట్లా. పవన్ కళ్యాణ్ కానీ నాగబాబు కానీ ఎవరైనా సరే కూటమి మీద ఏ రకమైన కంప్లైంట్ ఇచ్చినా సరే యాక్సెప్ట్ చేయము, అంతా కూటమికి కంట్రోల్లో కలిసి ఉండాలి అనే విధంగా జనసేన పార్టీ గైడ్లైన్స్ ఆ విధంగా డైరెక్షన్లో నడుపుతున్నారు జనసైనికులు. తెలుగుదేశానికి 100% సపోర్ట్ చేస్తూ పనిచేస్తూ ఉంది జనసేన. అయితే కార్యకర్తల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. పని అవ్వకపోతే కార్యకర్తలు ఒప్పుకోరు కదా, వాళ్ళంతా డిఫర్ అవుతూ ఉన్నారు. అవి పక్క చూపులు చూస్తున్నారు. ఈ పరిస్థితి ఎలాగుంటే మన మాట పట్టించుకోకపోతే మనం జనసేనలో ఉండి కూడా ఉపయోగం లేదు అనే విధంగా కార్యకర్తలు ఆలోచిస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. రాబోయే రోజుల్లో జనసైనికులు ఐక్యతతో ఉండి నోరు మూసుకుని నాయకత్వం చెప్పినట్టు ఉంటారా, లేకపోతే ఆలోచన వ్యతిరేకించి పక్క పార్టీలో చేరతారని వేచి చూడాల్సిన అంశంగా చెప్పవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.